మనలో చాలామంది బంధువులనో, ఫ్రెండ్స్ అనో, తెలిసిన వాళ్ళనో, ఇంకెవరో ఫ్రెండ్స్ రెఫరెన్స్ ఇచ్చారనో చాలామందికి షూరిటీ సంతకాలు పెడుతూ ఉంటాం. బ్యాంకులలో కావచ్చు, చిట్టి డబ్బులలో కావచ్చు, ప్రైవేట్‌గా కావచ్చు, ఎక్కడైనా గనుక షూరిటీ సంతకాలు పెడుతూ ఉంటాం. ఆ పెట్టినప్పుడు అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు కడతారులే, వాళ్ళు కట్టనప్పుడు బ్యాంకోళ్ళు ఇంకా మనం అటువైపు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తిలో ఇంకేదో జప్తు చేసుకొని పోతారులే, మన వరకు దాదాపు రారులే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా కుదరదట. తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కనుక చూస్తే, అసలు ఎవరైతే ఫస్ట్ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరే వసూలు చేసుకోవాలని రూల్ ఏం లేదు. షూరిటీ ఇచ్చిన వాళ్ళ దగ్గర అయినా కూడా ఫస్ట్ డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఆ హక్కు డబ్బు అప్పు ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరే వసూలు చేసుకోవాలని ఏం గ్యారెంటీ లేదట. ఫస్ట్ షూరిటీ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచైనా వసూలు చేసుకోవచ్చట. ఎవరి దగ్గరైనా వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ షూరిటీ ఇచ్చిన వాళ్ళు కనుక అంగీకరించకపోతే వాళ్ళకు వచ్చే జీతం జప్తు చేయొచ్చట, వాళ్ళ ఆస్తులు జప్తు చేయొచ్చట, ఏవైనా చేసే హక్కు ఉంటుంది అని చెప్పి తాజాగా గౌరవనీయ హైకోర్టు జడ్జి చిమలపాటి రవి గారు, జడ్జి గారు తీర్పు చెప్పారు. విషయం ఏంటంటే, కపిల్ చిట్ ఫండ్స్లో ఒకరు చిట్టి ఎత్తారు. చిట్టి ఎత్తితే డబ్బులు కట్టలే, షూరిటీగా ప్రభుత్వ ఉద్యోగి పెట్టారు. అందుకని చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగిని డబ్బు కట్టమని చెప్పి అడిగారు కపిల్ చిట్ ఫండ్స్. సో ఆ వివాదం గుంటూరు కోర్టుకు చేరింది. ఆ ప్రభుత్వ ఉద్యోగి జీతాన్ని జప్తు చేయమని చెప్పింది కోర్టు. దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఆ ఉద్యోగి హైకోర్టుకి వెళ్ళారు. ఛాలెంజ్ చేసే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది అని చెప్పి ఆ పిటిషన్ను కొట్టివేసుకుంటూ తాజాగా హైకోర్టు తీర్పు చెప్పింది. షూరిటీ పెట్టారు కదా, అంటే మీ దగ్గర నుంచి వసూలు చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా, ఫస్ట్ తీసుకున్న వాళ్ళే కట్టాలని రూల్ ఏం లేదు. మీరైనా మీ దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు, మీ జీతమైనా జప్తు చేయొచ్చు, మీ ఆస్తులైనా జప్తు చేయొచ్చు అని చెప్పి ఆ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. అంటే మీరు షూరిటీ పెడితే తీసుకున్న వాళ్ళే ఫస్ట్ కట్టాలనిలే, వాళ్ళ ఆర్థికంగా బలంగా లేరు, వాళ్ళ దగ్గర వసూలు చేసే అవకాశం మనకు లేదు అని అప్పులు ఇచ్చిన సంస్థలు భావిస్తే నేరుగా మీ ఇంటి దగ్గర రావచ్చు, నీ జీతాన్ని కూడా బ్లాక్ చేయొచ్చట, మీ ఆస్తులను కూడా బ్లాక్ చేయొచ్చు అంత ఎక్కువ అవసరమైతే. సో తస్మాత్ జాగ్రత్త.